అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కన్నపదో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు విష్ణువంశు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే 20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇండియాలోనే మొత్తం 10 కోట్లకు పైగా వసూలు వచ్చినట్లు సమాచారం. విష్ణు తన కెరీర్లోనే ఈ మూవీతో రికార్డు ఓపెనింగ్స్ సాధించారని చెబుతున్నారు. రెండో రోజు అదే జోరు కొనసాగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. విష్ణు సురేష్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సినిమాలు అన్ని క్యారెక్టర్లు అద్భుతంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్రభాస్ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి ఇంకా పీక్స్ మాట. అది అనుకుంటే ఈ లోపుగా క్లైమాక్స్లో భక్త కన్నప్పగా మారిన తర్వాత విష్ణువులో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనిపించే విధంగా జీవించారు ఆ సీన్స్లో. అసలు నిజంగా అంత అద్భుతంగా అనిపించింది మాకే. జనరల్గా నేను సినిమాలు చూసినప్పుడు ఈ క్యారెక్టర్కి డెఫినెట్గా అవార్డు వస్తుంది అని ఫిక్స్ అయిపోతా. అవార్డు ఇవ్వచ్చు, ఏదైనా అవార్డు వస్తుంది గ్యారెంటీగా అని ఫిక్స్ అవుతా. అట్లా మీకు, అలాగే మీ అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్కి డెఫినెట్గా తను కూడా అవార్డు కొడతాడు అనిపించింది. అంత గొప్పగా నటించారు. నిజంగా నటించారనికంటే జీవించారనిపించింది. అంత బాగా నచ్చింది సినిమా చూసినప్పుడు. ఇప్పుడున్న రోజులు ఇదివరకు అంటే ఏ సినిమా అయినా 100 days, 200 days, 170 days, అన్ని లక్షల మంది ఈ సినిమా చూస్తారన్న కౌంట్ ఒకటే మేము చూస్తున్నాం. సో ఫర్ 1,50,000 ఈరోజు మధ్యాహ్నానికి 2 PM లెక్క చెప్తున్నాను. మనకి వేరియస్ ప్లాట్ఫామ్స్లో ఉన్న కౌంట్, నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్, థియేటర్స్ దగ్గర ఆడియన్స్ మధ్యాహ్నం, ఈరోజు మధ్యాహ్నం సాటర్డే ఆఫ్టర్నూన్ 2 o'clockకి 15 lakh పీపుల్, 15 లక్షల మంది ఈరోజు సినిమా చూసేస్తున్నారు. ఈరోజు ఫస్ట్ షో కలెక్షన్ వరకే. అది ఇంకా ఈ సంఖ్య పెరుగుతుంది ఈరోజు, ఎందుకంటే మాకున్న డేటా 2 PM దాకే. సో ఈరోజు ఈ సంఖ్య ఎక్కువ పెరగాలని నాకుంది. నాకు దీంట్లో డబ్బు మీరు నమ్మరు, టిల్ నౌ నాకు ఒకటే ఏంటంటే, నిన్న అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ సాయిబాబా గారు, దాని తర్వాత మైత్రి శశి గారు, వాళ్ళిద్దరూ వచ్చి ఇది అడ్వాన్స్గా పెట్టుకోండి అని చెప్పి అన్నపూర్ణ సాయిబాబా గారు ట్రాన్స్ఫర్ చేశారు. శశి గారు డబుల్ డిజిట్ నెంబర్తో ఒక డీడీ తీసుకొచ్చి ఇచ్చారు. సూపర్. ఓకే, ఇది అడ్వాన్సే, కేవలం ఇది ఫైనల్ కాదు మీకు, ఇది ఓన్లీ ఫస్ట్ అడ్వాన్సే అన్నారు ఆయన. ఆ నంబర్లు చూసి ఐ వాజ్ లైక్ థ్యాంక్ యూ అనుకున్నాను. బట్ నా ఎయిమ్ ఏంటంటే, సురేష్ గారు, మై ఎయిమ్ ఇస్ ప్యూర్లీ వన్ థింగ్. ఎంతమందికి నేను కన్నప్ప కథ నేను చెప్పగలను, దట్ ఈస్ మై సక్సెస్. దట్స్ మై ఓన్లీ సక్సెస్. మనీ దేవుడి దయ వల్ల రేపు మంచి నాకు ఈరోజు ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చారు ప్రజలు, నాకు మంచి విజయాన్ని ఇచ్చారు. రేపు నేను అనుకున్న కథలు చేయడానికి నాకు ఇప్పుడు ఒక ధైర్యం ఉంది. నేను చేసేటప్పుడు డబ్బులు వస్తాయి, కానీ ఈ కథ వరకు నేను ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను లాస్ట్ ఇయర్ జూన్లో, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, 50 సంవత్సరాల తర్వాత ఈ తరానికి కన్నప్ప కథ చెప్పమని శివుడు నన్ను ఎన్నుకున్నాడని నేను నమ్ముతున్నాను. అదే నేను తీశానని నమ్ముతున్నానండి. అదే ఈ సినిమాకి మీరు ఇప్పుడు డబుల్ డిజిట్స్ ఇచ్చారు, ముందుగా డీడీ ఇచ్చారు, ఇలా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నిజంగా మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీటీకి అమ్మకుండా మీ సినిమా ఉంచుకున్నందుకు. అది 3 digits గ్యారెంటీగా మారుతుంది అనేది ఓపెన్ హార్టెడ్ బిజినెస్లో అందరికీ తెలుసు. అది అంతే. సరే, ఈ సినిమా మెయిన్ నాన్నగారి డ్రీమ్ కన్నప్ప సినిమా చేయాలనేది ఆయన ఎప్పటి నుంచో కళ. సో అది నెరవేర్చడం కోసం కొన్ని సంవత్సరాలు పట్టింది. సో ఇది అయిన తర్వాత సక్సెస్ని ఎలా నాన్నగారు ఎంజాయ్ చేశారు మీతోటి? దీనికి సంబంధించి ఏదైనా లోటుపాట్లు ఏదైనా అనిపించిందా? అంటే మా నాన్నగారు ఈ సినిమా ప్రేమించినంతగా నేను కూడా ప్రేమించలేదు. నాకు భయం వేసేది. ఆయన ప్రతిరోజు ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి ఏ సినిమా నాకు పుట్టి బుద్ధిరిగి ఆయన ఎన్నిసార్లు ప్రతి భాష చూడడం, ప్రతి ఫ్రేమ్ చూడడం, నాకు భయం వేసేది. ఏంటి ఈయన ఇంతగా ప్రేమించేస్తున్నాడు, ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని. నాకు సురేష్ గారు, మీకు తెలుసు మన ఇండస్ట్రీలో ఏది గ్యారంటీది కాదు. నథింగ్ ఇస్ గ్యారంటీడ్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. ఆయన ఇంతగా ప్రేమించేశాడు. ఒకవేళ గాడ్ ఫోర్బిడ్ అనుకున్న విజయాన్ని సాధించకపోతే ఎలా హ్యాండిల్ చేస్తాడు ఈయన అన్న టెన్షన్ ఉండేది నాకు. ఆయన ప్యూర్గా రిలాక్స్ అయ్యాడు. అండ్ నేను అన్నిటికన్నా థ్యాంక్స్ చెప్పాల్సిందే శివబాలాజీ గారికి. ఎందుకంటే
నేను మా నాన్న పక్కన ఉండలేకపోయాను. ఎందుకంటే నీ ప్రమోషన్స్కి తిరగాలి, నేనేం మాట్లాడాల్సి వచ్చేది, అన్ని పనులు నేనే చేయాల్సి వచ్చేది. శివానికి చెప్పాను, నాన్న ఎప్పుడు పిలిచినా పక్కన ఉండు, నువ్వు పక్కనే ఉండు నాన్న పక్కన. అలాగే బీవీఎస్ రవి గారికి, నేను శివాకి అండ్ ప్రభుదేవ గారికి, బ్రహ్మానందం గారికి, వీళ్ళందరికీ థ్యాంక్స్. బ్రహ్మానందం గారు, మా నాన్నగారు ఎంత టెన్షన్ పడారో అంతే టెన్షన్ బ్రహ్మానందం గారు పడారు. ఈ రోజుకి ఆయన ఎక్కడో షూటింగ్లో ఉన్నారు. ఆయన ఫోన్ చేసి, ఏరా ఎలా ఉంది, మ్యాట్నీలు ఎలా, అంకిల్ బాగానే ఉన్నాయి అంకిల్, పెరుగుతూనే ఉన్నాయి అంకిల్, నిన్నటికన్నా బాగా కనుక్కుంటున్నాను. ఇంకంతే. అది ఆయన మాట్లాడే మాటలు, ఆయన ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. అండ్ ప్రభాస్ నిన్న మార్నింగ్ అతను పెట్టిన మెసేజెస్ కానీ ఏదైనా, నేను మళ్ళీ అతనికి పెట్టిన మెసేజెస్, ఇంత లవ్ ఐఎమ్ గెటింగ్. అండ్ చాలామంది మెసేజ్లు పెట్టారు, ఐ హ్యావ్ టు రేపు కూర్చొని చేయాలి బికాజ్ ఐ హ్యావ్ ఓవర్ 1000 వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయి, ఇంకా చూసుకోలే. ప్రతి ఒక్కరు నాకు ద బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ కాల్స్ నాకు వచ్చింది అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి. అండ్ నాగార్జున గారు నాకు దేనికైనా రెడీకి ఫోన్ చేశారు. దాని తర్వాత ఒక 13 సంవత్సరాల తర్వాత నేను ఫోన్ చేశారు. అండ్ ఐ వాజ్ లైక్, అంకుల్ మీతో ఎప్పుడు మాట్లాడినా నాకు ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ లాగా ఉంటుంది, ఐఎమ్ సో గ్రేట్ఫుల్. లేదు విష్ణు, నేను ముందు నాకు మార్నింగ్ కనుక్కున్నాను, దాని తర్వాత మధ్యాహ్నం కనుక్కున్న తర్వాత నేను మళ్ళీ అడిగాను మా వాళ్ళని, మీరు చెప్పేది నిజమేనా అని. అవును, అయితే నేను మోహన్ బాబు గారికి ఫోన్ చేస్తే చేయమంటారా అని అడిగాను నేను వాళ్ళని, ఎందుకంటే మళ్ళీ నేను ఫాదర్కి ఫోన్ చేయాలి కదా. అవునంటే అందుకే ఫాదర్కి చేసిన తర్వాత నీకు చేస్తున్నాను, కంగ్రాచులేషన్స్, యూ ఎంజాయ్ ఇట్, నేను చూసిన తర్వాత నేను చెప్తాను, ఎవ్రీబడి ఆర్ సేయింగ్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్ అన్నాడు. ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత డెఫినెట్గా అందరూ కూడా ఈ విజయోత్సవంలో ప్రభాస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నా సోదరుడికి ఇష్టం లేని పని, నేను మొహమాటం ఉండేది, ఇబ్బందికరమైన ఉన్న పని నేను ఎప్పుడు అడగను. బట్ ఐల్ సీ, ఇంకా సక్సెస్ మీట్ కోసం ఇంకా స్టిల్ ఇది కూడా సక్సెస్ మీట్ పెట్టమని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మాట్లాడితే నేనన్నా లేదు, ఇట్స్ టూ ఎర్లీ కదా అన్న. లేదు, మీరు అట్లీస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానంటే ఆ థ్యాంక్స్ మీట్ అయినా పెట్టండి అని. సో దే కెన్ ఫస్ట్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ మీరు ఈ మూవీకి నాకు సపోర్ట్ చేసిన దానికి. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ ద మెసేజెస్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ సెంట్, ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. కన్నప్ప ముందు మంచు విష్ణు వేరు, కన్నప్ప తర్వాత వేరు అనే విధంగా ఈ సినిమా మారిపోయింది. మీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇప్పుడు సక్సెస్ ఏంటి, మీ రేంజ్ ఏంటి, అంతా మారిపోయింది. సో భవిష్యత్తులో మీరు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు? అట్లాగే ఈ సినిమా మీరు ఎంతో కష్టపడ్డారు, మీకు ఎన్నో పాఠాలు నేర్పి ఉంటుంది కదా, ఆ విషయాల గురించి అడిగితే ఏం చెప్తారు? నాకు ఈ సినిమా విపరీతంగా నేర్పించింది హ్యూమిలిటీ, అనుకువగా ఉండాలని. జీవితంలో కొన్ని ఇన్సిడెన్సెస్ నేర్పిస్తూ ఉంటాయి. ఐ వాజ్ బ్రాష్. ఐఎమ్ నాట్ సేయింగ్ నో. మోహన్ లాల్ గారితో the relationship I have, that changed me as a human being also. So that is one of my biggest takeaways. ఆయన చూసి నేను కొన్ని నేర్చుకున్నా, ప్రభువనంతో చూసుకొని నేర్చుకున్నా. Those are my biggest takeaways. G5 OTTలో తాజాగా విడుదలైన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ విరాటపాలెం PC మీనా రిపోర్టింగ్ జూన్ 26 అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ విడుదలకు ముందు ఈటీవీ విన్ OTT ప్రతినిధులు కానిస్టేబుల్ కనకం సిరీస్ మేకర్స్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. తమ సిరీస్ ఐడియాను ముందుగా G5 OTTలో ఒక బృందానికి వినిపించామని, ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేసి ఈటీవీ విన్ OTTలో ప్రారంభించామని, తమ ఐడియా కాపీ చేసి విరాటపాలెం సిరీస్ తీశారని ఆరోపణలు చేశారు. విరాటపాలెం PC మీనా రిపోర్టింగ్ సిరీస్ తాజాగా విడుదలైందని, వీక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటుందని, స్ట్రీమింగ్ నెంబర్స్ బాగున్నాయని G5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ తెలిపారు. ఆ తర్వాత వివాదం గురించి ఆమె స్పందించారు. జీ సంస్థ ప్రారంభం నుంచి అనేక ఒరిజినల్స్ చేస్తుందని, తెలుగులో తొలి పోలీస్ నేపథ్యంలో సిరీస్ చేసిన ఘనత G5ది అని అనురాధ వివరించారు. విరాటపాలెం మీద వచ్చిన విమర్శలపై స్పందిస్తూ, కేసు కోర్టులో ఉంది కనుక ఎక్కువ మాట్లాడలేను, అది 100% ఒరిజినల్ సిరీస్, రైటర్ దీప్తి సోదరుడు పోలీస్ నేపథ్యంలో కథ రాయడానికి ఆవిడ పూర్తిగా అర్హురాలు అని చెప్పారు.
టాలీవుడ్ యాక్టర్ నితిన్ చివరిగా యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ తాజాగా పవన్ కళ్యాణ్ టైటిల్ తమ్ముడుతో థియేటర్లోకి రాబోతున్నాడని తెలిసింది. ఈ చిత్రానికి వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాంతారా ఫేమ్ సప్తమి గౌడ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ చిత్రాన్ని జూలై 4న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకొచ్చింది. సిబిఎఫ్సి ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ మూవీకి క్లీన్ యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు కొన్ని కట్స్ ను టీమ్ మెంబర్స్ కు సూచించినట్టు ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. అయితే ఉత్తమ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను అందించేందుకు దిల్ రాజు, వేణు శ్రీరామ్ ఏ సర్టిఫికేట్ తోనే ప్రేక్షకుల ముందుకెళ్లాలని అనుకుంటున్నారట. మరి నితిన్ టీమ్ ఈసారి తీసుకోబోతున్న స్ట్రాటజీ సినిమాకు ఎంత ఉపయోగపడుతుందో చూడాలి. నటుడు నాగచైతన్య, నటి శోభితా ధూళిపాల గత ఏడాది చివర్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా సినిమాలు, సిరీస్లు చేస్తూ వీరిద్దరూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడు నాగచైతన్య తాజాగా ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. శోభితతో తన జీవితం సంతోషంగా సాగుతుంది అన్నారు. వారం మొత్తం వర్క్ లైఫ్ లో బిజీగా ఉన్నప్పటికీ వారాంతంలో మాత్రం వ్యక్తిగత జీవితానికే టైం స్పెండ్ చేస్తామని చెప్పారు. ఒక విషయంలో మాత్రం ఖచ్చితమైన నియమాన్ని పాటిస్తామని తెలిపారు. వర్క్ లైఫ్ కారణంగా మేమిద్దరం కలిసి టైం స్పెండ్ చేయడానికి అంతగా వీలు పడదు. క్వాలిటీ టైంను స్పెండ్ చేయడానికి, అనుబంధాన్ని పెంచుకోవడం కోసం మేమిద్దరం కొన్ని రూల్స్ పాటిస్తాం. ముఖ్యంగా మేమిద్దరం హైదరాబాద్లోనే ఉంటే తప్పకుండా ఉదయం, రాత్రి సమయాల్లో కలిసే భోజనం చేయాలని నిర్ణయించుకున్నాం. ఆదివారాల్లో మాకు నచ్చిన విధంగా ఉంటాం. మూవీ నైట్, షికార్కు వెళ్లడం, నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం లేదా కుక్ చేసుకోవడం, ఇలా ఆ క్షణాలను ప్రత్యేకంగా మధుర జ్ఞాపకంగా మార్చుకుంటాం. తనకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం, నాకు రేసింగ్ పై ఆసక్తి. ఇద్దరం కలిసి హాలిడే ప్లాన్స్ వేస్తాం. ఇటీవల తనకు రేస్ ట్రాక్ పై డ్రైవింగ్ నేర్పించా. తను ఎంతో సంతోషించింది, ఎంజాయ్ చేస్తుంది అని నాగచైతన్య చెప్పారు. మలయాళ బ్యూటీ మాలవిక మోహనన్ మరోసారి తన గ్లామర్తో అదరగొట్టారు. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నన్ను ఇంతలా మెరిసేలా చేసినందుకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ ఇచ్చారు మాలవిక. ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం మాలవిక ప్రభాస్ ది రాజసాబ్లో హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే మలయాళం, తమిళ సినిమాల్లోనూ నటిస్తున్నారు. నేషనల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వాళ్ళిద్దరి కలయికలో రూపొందిన సినిమా దసరా. దర్శకుడిగా పరిచయమైన సినిమాతోనే తన స్టైల్ ఏంటో చూపించారు శ్రీకాంత్ ఓదెల. తెలుగు తెరపై అప్పటి వరకు నానిని అంత మాసీగా ఎవరూ చూపించలేదు. ఆ సినిమా విజయం తర్వాత మరోసారి వాళ్ళిద్దరూ మరో సినిమా చేస్తున్నారు. అదే ది ప్యారడైజ్ థగడ్ ఆగయా అంటూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల శనివారం ఒక పోస్ట్ చేశారు. మ్యాటర్ ఏంటంటే ది ప్యారడైజ్ చిత్రీకరణలో నాని జాయిన్ అయిన విషయాన్ని ఆ విధంగా తెలియజేశారు. సితారే జమీన్ పర్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చి మనసులను కదిలించారు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా విజయం తర్వాత ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు నటన అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. అలాగే దర్శకత్వం వైపు వెళ్లకపోవడానికి గల కారణాన్ని వివరించారు. అమీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఏకైక సినిమా తారే జమీన్ పర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని ఆయనకు పేరు తెచ్చిన ఆ సినిమా తర్వాత ఆయన దర్శకత్వం వహించలేదు. తాజాగా ఈ విషయంపై మాట్లాడుతూ పూర్తిగా దర్శకుడిగా మారకపోవడానికి ఏకైక కారణం నటనపై నాకున్న ఇష్టమే. ఈ పరిశ్రమలో దర్శకత్వం, నిర్మాణం రెండూ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఒకవేళ నేను దర్శకత్వం వైపు వెళ్తే నటన బోరింగ్ గా అనిపిస్తుంది. బోర్ కొట్టిన పనిని నేను చేయలేను, కాబట్టి నటన మానేస్తాను. తారే జమీన్ పర్ కు కూడా అనుకోని పరిస్థితుల్లో దర్శకత్వం వహించాను. అప్పుడు నేనున్న పరిస్థితులు అలా ప్రేరేపించాయని చెప్పారు. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అగ్ర నిర్మాత దిల్ రాజుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనకు దిల్ రాజు అనే పేరు కన్నా రన్నింగ్ రాజు అనే పేరే సరిగ్గా సరిపోతుంది అన్నారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు దిల్ రాజు కొత్తగా దిల్ రాజు డ్రీమ్స్ అనే కొత్త వేదిక ప్రారంభిస్తున్న నేపథ్యంలో అనిల్ రావిపూడి స్పందించారు. ఈ మేరకు అనిల్ రావిపూడి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దిల్ రాజుతో తన ప్రయాణం 10 ఏళ్లుగా కొనసాగుతుందని గుర్తు చేసుకున్నారు. పటాస్ సినిమా తర్వాత ఆయనతో సుప్రీం సినిమా చేశానని వెల్లడించారు. దిల్ రాజు ఎప్పుడూ ఒకే చోట ఆగరు, నిరంతరం ఏదో ఒక కొత్తదనం కోసం పరిగెడుతూనే ఉంటారు. అందుకే ఆయనకు దిల్ రాజు అని కాకుండా రన్నింగ్ రాజు అని పేరు పెడితే బాగుంటుంది అని అనిల్ రావిపూడి తనదైన శైలిలో చమత్కరించారు.
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు నిజంగా ఇది సూపర్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ కల్కి 2898 మూవీ సీక్వెల్ పై బిగ్ అప్డేట్ వచ్చేస్తున్నాయి. నిర్మాత అశ్విని దత్ కల్కి 2 పై స్పందించారు. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం మూవీ టీం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందని, ఫస్ట్ పార్ట్ ను మించి సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో సినిమా నిర్మించనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది సమ్మర్కు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఒక పథకం ప్రకారం ఫిబ్రవరి 7న థియేటర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఈ నెల 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సన్ నెక్స్ట్లో అందుబాటులో ఉండగా 2 రోజుల్లోనే రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ మూవీకి వినోద్ విజయన్ దర్శకత్వం వహించగా వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారీ సినిమా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలపై గార్లపాటి రమేష్తో వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. సాయిరామ్ శంకర్తో పాటు శృతి సోధి, ఆష్మా నర్వాల్, భానుశ్రీ, సముద్రకని, కళాభవన్, మణి, రవి పచ్చముత్తు, గార్లపాటి కల్పలత, పల్లవి గౌడ కీలక పాత్రలు పోషించారు. విమర్శలు అందుకొని సెలబ్రిటీలుండరు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సినిమా రూపంలో వారు విమర్శల పాలవుతూనే ఉంటారు. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా అలా తిట్లు తినే ఇక్కడి వరకు వచ్చిందట. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఉప్పు కప్పు రంబు. సుహాస్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో జూలై 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ తనను బాధపెట్టిన ఓ సంఘటనను చెప్పుకొచ్చింది. కీర్తి మాట్లాడుతూ, ప్రియదర్శన్ సర్ డైరెక్ట్ చేసిన మలయాళ చిత్రంతో కథానాయికగా నా జర్నీ మొదలైంది. అప్పుడు జరిగిన ఓ సంఘటన నాకు చాలా బాగా గుర్తుంది. ఓ సన్నివేశం షూటింగ్ అయ్యాక, ఎంత చెత్తగా చేశావో తెలుసా, వెళ్లి మానిటర్ చూసుకోపో అని తిట్టాడు. నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు అది మొదటి సినిమా కావడంతో ఏడ్చేశాను. ఆయన అందరినీ అలానే అనేస్తాడు. ఆయన కూతురు నటి కళ్యాణి ప్రియదర్శన్ను కూడా అలాగే తిట్టేవాడు. కానీ ఉప్పు కప్పురంబు డైరెక్టర్ అని శశి మాత్రం నటీనటులకు చాలా స్వేచ్ఛ ఇస్తాడు. ఈయన ఆవేశంతో తిట్టే వరకు పరిస్థితులు చేయదాటిపోనివ్వను. అప్పటికే ఆయన చెప్పిన సీన్లో బాగా నటిస్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ డైరెక్టర్ మంచి నటుడు కూడా. చాలామంది డైరెక్టర్లు చెప్తారంతే, కానీ ఈయన ఎలా యాక్ట్ చేయాలని చేసి చూపిస్తాడు అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. ప్రముఖ సినీ నటి త్రిష తన జంతు ప్రేమను మరోసారి వినూత్నంగా చాటుకున్నారు. చెన్నైలోని ఓ ప్రసిద్ధ ఆలయానికి యాంత్రిక ఏనుగును విరాళంగా అందించారు. జంతు సంక్షేమ సంస్థ పీపుల్ ఫర్ క్యాటిల్ ఇన్ ఇండియాతో కలిసి ఆమె ఈ బృహత్ కార్యాన్ని చేపట్టారు. చెన్నైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సిల్వ వినాయకర్ ఆలయానికి గజ అని పేరు పెట్టిన ఈ రోబోటిక్ ఏనుగును త్రిష కానుకగా ఇచ్చారు. గురువారం మంగళ వాయిద్యాల మధ్య వేద మంత్రోచ్చరణల నడుమ పీఎఫ్సీఐ సంస్థ నిర్వాహకులు ఈ యాంత్రిక ఏనుగును ఆలయ పూజారులకు శాస్త్రోక్తంగా అప్పగించారు. ఇకపై ఆలయంలో జరిగే పూజలు, ఉత్సవాలు, ఊరేగింపుల వంటి కార్యక్రమంలో ఈ రోబో ఏనుగును వినియోగించనున్నారు. సాధారణంగా ఆలయ వేడుకల్లో నిజమైన ఏనుగులను ఉపయోగించడం వల్ల అవి శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతున్నాయని జంతు ప్రేమికులు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూగజీవులకు ఎలాంటి హాని కలగకుండా సంప్రదాయాలను కొనసాగించేందుకు ఈ రోబోటిక్ ఏనుగును అందించడం ఒక గొప్ప ముందడుగుగా భావిస్తున్నారు. ఈ ఆలయానికి వేడుకల కోసం యాంత్రిక ఏనుగును బహుమతిగా ఇవ్వటం ఇదే మొదటిసారిని భక్తులు తెలిపారు. జంతువుల పట్ల త్రిష చూపిన ఈ కరుణ, ఆమె తీసుకున్న చొరవను పలువురు భక్తులు, నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గోవా బ్యూటీ లియానా అభిమానులకు ఓ తీపి కబర్ అందించారు. ఆమె రెండోసారి తల్లయ్యారు. ఈసారి కూడా ఆమె 12 మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. తన కుటుంబంలోకి వచ్చిన కొత్త సభ్యుడిని పరిచయం చేస్తూ ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలియానా దంపతులకు ఈ నెల 19న మగబిడ్డ జన్మించారు. ఈ విషయాన్ని తాజాగా ప్రకటిస్తూ తన కుమారుడికి కియాను రఫే జోలన్ అని పేరు పెట్టినట్లుగా కూడా తెలిపారు. చిన్నారి ఫోటోను పంచుకుంటూ, మా కుటుంబంలోకి మా రెండో అబ్బాయి కియాను రఫే జోలన్కు స్వాగతం. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వార్త తెలియగానే అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇలియానా తన ప్రియుడు మైకేల్ జోలన్ను 2023 మేలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు 2023 ఆగస్టులో మొదటి కుమారుడు కోవా ఫీనిక్స్ జోలన్ జన్మించాడు. ఇప్పుడు దాదాపు 2 ఏళ్ల తర్వాత వారి కుటుంబంలోకి మరో చిన్నారి అడుగుపెట్టాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇలియానా తన రెండో గర్భం విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు. మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో బేబీ బంప్ ఫోటోస్ను తరచుగా పంచుకున్నామే ఈసారి మాత్రం అలా చేయలేదు. కేవలం గత మే నెలలో పంప్ బడీస్ అనే క్యాప్షన్తో తన బేబీ బంప్ ఫోటోను ఒకసారి మాత్రమే షేర్ చేసి గర్భవతి అనే విషయాన్ని సూచనప్రాయంగా తెలిపారు. ఆ తర్వాత నేరుగా బిడ్డ పుట్టిన శుభవార్తతోనే అభిమానుల ముందుకొచ్చారు.
భిన్నమైన కథలకు ప్రాధాన్యతనిస్తానంటూ రష్మిక మైసా అనే కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో రానున్న ఈ సినిమా పోస్టర్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో రష్మికకు ఆల్ ది బెస్ట్ చెప్తూ సినీ ప్రముఖులు పోస్టులు పెట్టారు. నటుడు విజయ్ దేవరకొండ కూడా ఇన్స్టాలో ఆమెకు అభినందనలు చెప్పారు. దీనికి ఆమె ఇచ్చిన రిప్లై ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. ఇది అద్భుతంగా ఉండనుంది అని విజయ్ దేవరకొండ మైసా పోస్టర్ను షేర్ చేశారు. దీన్ని రీషేర్ చేసిన రష్మిక, విజ్జు ఈ సినిమాతో నేను నిన్ను గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా అని క్యాప్షన్ పెడుతూ ఒక హార్ట్ ఇమోజీని జోడించారు. విజయ్ను విజ్జు అని పిలవడంతో మరోసారి ఈ జంట హాట్ టాపిక్గా మారింది. కొన్ని రోజులుగా వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కూడా ఇద్దరు ఒకే కారులో ప్రయాణిస్తున్న దృశ్యాలు వైరల్గా మారాయి. ఇక వరుస విజయాలతో ఉన్న రష్మిక తాజాగా మరో భారీ ప్రాజెక్టును ప్రకటించారు. ఇంతకుముందు ఎప్పుడూ పోషించని పాత్ర, నేనెప్పుడూ అడుగుపెట్టని ఓ ప్రపంచం, ఇప్పటి వరకు నేను కలవని నా మరో రూపం అంటూ తన కొత్త సినిమా మైసా పోస్టర్ను షేర్ చేశారు. ఈ సినిమాతో రవీంద్ర పుల్లే దర్శకుడిగా పరిచయం కానున్నారు. విజయ్ దేవరకొండ కింగ్డమ్తో బిజీగా ఉన్నారు. కొందరు పెళ్లి పేరెత్తితేనే పారిపోతూ ఉంటారు. అందులో డార్లింగ్ ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. 45 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి ముచ్చటే లేదు. ఈ ఏడాదే ప్రభాస్ బ్యాచ్లర్ లైఫ్కు ఫుల్ స్టాప్ పడుతుందంటూ ఎప్పటికప్పుడు ఊహాగానాలు వినిపించినా అవన్నీ ఉట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. డార్లింగ్ జీవితంలోకి రాబోయే అమ్మాయి ఎక్కడుందో ఏంటో, లక్కీ గర్ల్ అని అభిమానులు సరదాగా అనుకుంటూ ఉంటారు. అయితే ఎవరైనా అనుకున్నా వయసు మీద పడుతున్నా సరే ప్రభాస్ మాత్రం పెళ్లంటేనే 4 అడుగులు వెనక్కి వేస్తున్నాడు. వయసు దాటిపోతున్నా లెక్క చేయలేదు. రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా ఇదే జరిగింది. కనప సినిమాలో రుద్ర పాత్రలో కనిపించాడు ప్రభాస్. ఓ సీన్లో తిన్నడు అంటే విష్ణు, రుద్ర అంటే ప్రభాస్ను నీకు పెళ్లైందని అడుగుతాడు. అందుకు రుద్ర నా పెళ్లి గురించి నీకెందుకులే అని కౌంటర్ ఇచ్చాడు. అప్పుడు విషయం అర్థమైన తిన్నడు పెళ్లి చేసుకుంటే తెలిసేది అనే డైలాగ్ విసురుతాడు. ఈ సంభాషణకు థియేటర్లో చప్పట్లు, విజిల్స్ గట్టిగానే పడ్డాయి. ప్రభాస్ అభిమానుల అరుపులతో థియేటర్ దద్దరిల్లిపోతుంది. కన్నప్ప సినిమా విషయానికి వస్తే విష్ణు ప్రధాన పాత్రలో నటించాడు. అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న SSMB 29. మహేష్ బాబు, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్స్లో ఒకటిగా రూపొందుతోంది. ఇటీవల ఈ సినిమా ఒడిశాలో చిత్రీకరణ చేసుకుంది. ఈ సినిమా కోసం ప్రియాంక ప్రత్యేకంగా మయూర్ భంజ్ చౌ అనే నృత్యాన్ని నేర్చుకుంది. ఈ నృత్యంలో ప్రసిద్ధి చెందిన ఒడిశా కళాకారుడు వికీ భర్తియా ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంది ప్రియాంక. ఈ సందర్భంగా ఆమెతో కలిసి పనిచేసిన తన అనుభవాన్ని వెల్లడిస్తూ కొరియోగ్రఫర్ వికీ ఇటీవల తన ఇన్స్టాలో ఓ పోస్ట్ పంచుకున్నారు. ప్రియాంక చోప్రాతో పనిచేయడం నిజంగా ఒక ప్రత్యేక అనుభవం. ఆమె తెలివైంది, చాలా సరదాగా ఉంటుంది, అందరితోనూ ఆప్యాయంగా ఉంటుంది. డాన్స్ రిహార్సల్స్, చిత్రీకరణ సమయంలో ఆమె శక్తిని చూడటం నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ ప్రయాణంలో నేను ఒక భాగమైనందుకు నిజంగా కృతజ్ఞుణ్ణి అని ఆమెపై ప్రశంసలు కురిపించాడు. ఒడిశా చౌ నృత్యంలోని 3 విభిన్న శైలుల్లో ఒకటి మయూర్ భంజ్ చౌ. ఇది మయూర్భంజ్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన సెమీ క్లాసికల్ నృత్య రూపం. ఇది ఇతర చౌ నృత్యాల కంటే భిన్నంగా ఉంటుంది. దీని ప్రదర్శనకు ముఖానికి ఎటువంటి ముసుగులు ధరించాల్సిన అవసరం లేదు. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడి కథగా SSMB 29 ఉండనుంది. కాంటలగా పాటతో దేశవ్యాప్తంగా యువతను ఉర్రూతలూగించిన ప్రముఖ నటి, మోడల్ షెఫాలి జరీవాలా హఠాన్మరణం చెందారు. నిన్న రాత్రి ఆమె గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. ఈ వార్త తెలియడంతో చిత్ర పరిశ్రమతో పాటు ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. శుక్రవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో షెఫాలి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె భర్త, నటుడు పరాగ్ త్యాగి వెంటనే అంధేరీలో ఉన్న బెల్లెవ్యూ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు తెలిపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కూపర్ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. షెఫాలి మరణ వార్తపై ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 2005లో విడుదలైన కాంటలగా రీమిక్స్ వీడియో సాంగ్తో షెఫాలి జరీవాలా ఒకసారిగా వెలుగులోకొచ్చారు. ఈ పాటతో ఆమెకు కాంటలగా గర్ల్గా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన ముజ్సే షాదీ కరోగి చిత్రంలో ఆమె ఓ చిన్న పాత్రలో కనిపించారు. హిందీ బిగ్ బాస్ సీజన్ 13తో పాటు పలు టీవీ రియాలిటీ షోస్లో ఆమె పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే షెఫాలికి ఇన్స్టాగ్రామ్లో 33 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఆకస్మిక మరణ వార్త తెలిసి అభిమానులు, నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖ గాయకుడు మికా సింగ్ స్పందిస్తూ
షఫాలి మరణం తనను తీవ్ర షాక్కు గురిచేస్తుందని విచారం వ్యక్తం చేశాడు. నటుడు పరాగ్ త్యాగిని షఫాలి 2015లో వివాహం చేసుకున్నారు. తమిళ నటుడు అర్జున్ దాస్ ఒకవైపు సహాయక పాత్రలు నటిస్తూనే మరోవైపు హీరోగా నిలదొక్కుంటున్నాడు. ఈ క్రమంలోనే అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బాంబ్. ఈ సినిమాకు విశాల్ వెంకట్ దర్శకత్వం వహించగా రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ కథానాయికగా నటిస్తుంది. కాళీ వెంకట్, నాజర్, అభిరామి, సింగంపులి, బాలశరవణన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు నటిస్తున్నారు. గేమ్ రో పిక్చర్స్ బ్యానర్ పై సుధా సుకుమార్ బాలకృష్ణ నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే కాళీ వెంకట్ చనిపోయాడనుకుని అందరూ ఏడుస్తుంటే అతడు సడన్ గా అపాన వాయువు వదులుతుంటాడు. దీంతో అతను చనిపోయాడా లేదా అనే తికమకలో పడుతూ ఉంటారు అతని కుటుంబ సభ్యులు. అయితే అసలు చనిపోయాడా లేదా, ఒకవేళ చనిపోతే అలా ఎందుకు చేస్తున్నాడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. హిలేరియస్ గా సాగిన ఈ టీజర్ ప్రస్తుతం ఆకట్టుకుంటుంది. Is it so important? సొంత ఇల్లు ఉండటం ఇస్ సచ్ ఎ బిగ్ ఇష్యూ. ఎస్, సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. అలాగే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత సొంత ఇల్లు కళ దాదాపు ఒక 15 years తర్వాత సాధించుకున్నాను. ఫిల్మ్ నగర్లో సొంత ఇల్లు కట్టుకున్నాను. అదే నా డ్రీము. ఫస్ట్ ఒక బైక్ కొనుక్కుందామని హైదరాబాద్కి వచ్చాను. నేను బైక్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ బైక్ జర్నలిస్ట్గా బైక్ కొనుక్కున్నాను. తర్వాత కార్లో జర్నలిస్ట్గా కొనసాగాను. తర్వాత కార్స్ కొన్నాను వరుసగా. తర్వాత సొంత ఇంటికల్ని నెరవేర్చుకున్నాను. కంగ్రాచులేషన్స్. ఈ క్వశ్చన్ ఆన్సర్ రివర్స్ కాబట్టి ఇందులో థంబ్నెయిల్ కోసం నేను ఏది అడగను. మీరు తప్పుగా ఏదైనా చెప్పినా దాన్ని నేను వాడను. ఫ్రెండ్లీగానే ఉందాం. సిద్ధార్థ్ గారు, మీ సొంత ఇంటి కళ ఈ సినిమాలోనే, ఈ సినిమా షూటింగ్ టైంలోనే తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నారని అడుగుతాను. హైదరాబాద్ అడ్రస్ వద్దు సార్. సిద్ధార్థ్ గారు, డోర్ నెంబర్ ఏం అవసరం లేదు. జొమాటో, స్విగ్గీ కూడా ఇంత త్వరలో అడగలేదండి నీ అడ్రస్ ఎక్కడ అని. చెన్నైలో తీసుకున్నాను. మా అమ్మ నాన్న ఇల్లు దగ్గరే తీసుకున్నాను. సరే, మీరు ఇది 48th ఫిల్ము అంటే నిజంగా తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని కమల్ హాసన్ తర్వాత అంత గొప్ప నటుడని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. అందరికీ చాలా ఇష్టం, ఇంక్లూడింగ్ మీ. సో అంత గొప్ప అది ఎందుకు మీరు సాటిస్ఫై అవ్వలేకపోయినా అని ఎందుకు అన్నారో నాకు అర్థం కాలేదు. ఇందాక నటుడిగా, ఆర్టిస్ట్గా సాటిస్ఫాక్షన్. ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు సాటిస్ఫై అవ్వకూడదు సార్. లేకపోతే కంపు రోజ్ ఫ్లవర్ స్మెల్లా ఉంటుంది మీకు. తర్వాత మీరు ఏం క్రియేట్ చేయలేరు. తర్వాత మెయిన్ రోజు కొత్తగా ఒకటి నేర్చుకోవాలి. రోజు నాకేం తెలియదు అని చెప్పి కొత్తది చదువుతూనే ఉండాలి. అది నా కళ. తర్వాత మెయిన్ నిజంగా సొంత ఇంటికల్ ప్రతి ఒక్కరికి కావాలని కోరుకుంటారు. చాలామంది ఈ మధ్యన రియల్ ఎస్టేట్ వాళ్ళకి బలైపోతున్నారు. సామాన్య ప్రేక్షకులు చాలామంది బలైపోతున్నారు, అలా మోసపోతున్నారు. అలాగే ఎస్పెషల్లీ హైదరాబాద్లో హైడ్రా అనే దానివల్ల కూడా చాలామంది నష్టపోయారు. ఈ సంఘటనల గురించి మీరేం చెప్తారు? ఏం చెప్పలేనండి. ఇందాక సిద్ధార్థ్ గారు చెప్పారు. మీ గురించి నాకు తెలుసు సార్. మీరు గురించి నాకు తెలుసు సార్. నీ గురించి తెలుసు అంట. కేర్ఫుల్గా కేర్ఫుల్గా అడగండి సార్. రిలీజ్ 4th రిలీజ్ అండి సార్. కేర్ఫుల్గా రిలీజ్ సార్ ప్లీజ్. ఏమైనా అడగండి సార్. ఏం లేదు, అంటే మీరు డైరెక్టర్ కావాలని యాంబిషన్ తోటి మీరు ప్రొడ్యూసర్ అయ్యారు కదా, డైరెక్షన్ చేయబోతే ఇప్పుడు సార్ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా సాటిస్ఫై అయిన తర్వాత 3 సినిమాలు నాకు బ్యాలెన్స్ ఉన్నాయి. తర్వాత డైరెక్షన్ చేసుకోను సార్. నేను ఇంకా శాంతి టాకీస్ నా దగ్గర ఇంకా 3 ఉన్నాయి ప్రామిసులు సార్. ఇంకా శరత్ సార్తో ఒక 10-15 మూవీస్ చేయాలి సార్. తర్వాత దేవేని గారు ఈ ఇయర్ డైరెక్టర్ గా లాంచ్ అవుతున్నారు. సో నేను శరత్ గారు ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసాం. అరుణ్ విశ్వ ఆల్రెడీ కమిట్ అయిపోయాడు. ఇది కామెడీ కాదు, నిజంగా షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసి ఇళయరాజా గారితో మ్యూజిక్ చేయించి చాలా అద్భుతంగా వచ్చింది ఆ సినిమా. మేము అందరూ చూసాం. నా షూటింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్ డేట్ రోజు మా షూటింగ్ క్యాన్సిల్ చేసాం. ఎందుకంటే దేవాని గారికి డైరెక్షన్ షూటింగ్ ఉందండి అన్నారు. మేమందరూ ప్లీజ్ మ్యామ్ ఇప్పుడు ఇలా నాకు ఫారెన్ వెళ్ళాలి, ప్లీజ్ వచ్చండి. ఇట్ ఈస్ మై డైరెక్షన్ అంతే, ఇంకేం చెప్పాలి. మ్యామ్ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. వీ లవ్ యూ సో మచ్. వీ కాంట్ వెయిట్ టు సీ యువర్ డైరెక్షన్. ఇంతకీ సిద్ధార్థ్, మీ డ్రీమ్, మీరు దర్శకత్వం వహించేది ఎప్పుడు, మీరు డైరెక్ట్ చేసేది ఎప్పుడు? ఇప్పుడే చెప్పాను కదా, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, అలాగే డైరెక్ట్ చేసి చూడు అని దేవుడు నాకు చెప్పి సార్ ఇప్పుడు రీసెంట్గా సారీ రీసెంట్గా ఒక కథ విన్నాను సార్.
నాకు చెప్పారు సార్. నేను ఇదే ఫ్రెండ్షిప్ అయితే చెప్పారు ఇదే సార్. నేను Sir, he's writing, sir. I heard one script from him. When will we happen? It's a 41. I don't know, sir. He's taking time, but he's written a wonderful script, sir. I heard the script. It was really, really great. I don't know if I can tell this here, but I really loved it. But he's taking time to do it, sir. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.